ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాగ్దాన శుభోదయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానంతో ముందుకు రావడం జరిగింది. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 5వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, ప్రతి ఉదయమున ఆయన యొక్క కంఠస్వరం అంట దేవునికి వినబడుతుందని. అంటే ప్రతిరోజు దావీదుకున్న అలవాటు ఏంటంటే ప్రతి ఉదయము దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి దేవునితో మాట్లాడుకునే అనుభవం కలిగిన వాడు దావీదు. అతను నిద్ర లెగవటం ఆలస్యం, లెగవగానే ముందు దేవుడితోనే మాట్లాడిన తర్వాత మనుషులతో మాట్లాడుకునే అలవాటు అతనికి ఉంది. తద్వారానే దావీదును దేవుడు అంచెలంచెలుగా ఎదిగింపజేశాడు. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ దావీదు ఉదయాన్నే లేచి చేసే వేకువజాము ప్రార్థనకి ఒక నిశ్చయత ఉందని దావీదు భక్తుడు ఆ మాట పలుకుతూ ఉన్నాడు. ఏంటా నిశ్చయత అంటే, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడుతుంది అని అనలేదు, కానీ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. నేను నా కంఠస్వరంతో నిన్ను మహిమపరిచినా, కీర్తించిన, ప్రార్థించిన అది నిశ్చయముగా అదిగో నీ సన్నిధిలో వినబడుతుంది అని నిశ్చయతతో దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. ఉదయకాల ప్రార్థన అంట ఆయన సన్నిధికి సిద్ధము చేసి జవాబుల కోసం కాచుకునే అలవాటు కూడా దావీదుకి ఉన్నది. కాబట్టి దావీదు భక్తుల్లో నుంచి మనం ఈ పాఠం నేర్చుకోవాలి. చాలామంది ఉదయం నిద్ర లేవడంతోనే ముందు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది సెల్ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉదయం నిద్ర లేవగానే ఏ మెసేజ్లు వచ్చినాయా, ఏ కాల్స్ వచ్చినాయా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే కొంతమంది చీపురు పట్టుకొని చిమ్ముతూ ఉంటారు. ఉదయంగా నిద్ర లేవగానే ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు చాలామంది. కానీ దావీదు చెప్తా ఉన్నాడు, తన యొక్క కంఠస్వరం ఏదైతే ఉందో అతను నిద్ర లేచిన తర్వాత వెంటనే ముందు తన కంఠస్వరాన్ని దేవుడికి వినిపింపజేసే వ్యక్తి. అలా దావీదు నిద్ర లెగవంగానే దేవుడితో మాట్లాడుకుంటూ ఉండడం వల్లే ఈరోజు దావీదుని దేవుడు ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగింపజేస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరైతే వేకువజామున నిద్రలేచి మొట్టమొదటిగా దేవుడితోనే మాట్లాడతారో, దేవుడితో మాట్లాడిన తర్వాత తన దినాన్ని ప్రారంభిస్తారో, ఆ రోజంతా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ రోజంతా ఉంటుంది. కాబట్టి మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు ఉదయం నిద్ర లేవగానే ముందు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం కాదు, కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళి మీ యొక్క కంఠస్వరాన్ని దేవుడికి వినిపించినప్పుడు ఆ రోజు మొత్తం దేవుడు కాపుదలు ఇస్తాడు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు దాకా మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత రకరకాల వారితో మాట్లాడుంటే ఇదిగో ఈ వాగ్దానం ద్వారైనా, ఈ వాక్యం ద్వారైనా సరిచేయబడతారని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీరు మొట్టమొదటిగా నిద్ర లేవగానే ముందు ప్రభువుతో మాట్లాడండి, ప్రభువుతో కలుసుకోండి, ప్రభువుతో సమయం గడపండి. ఈ దినమంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ప్రతి దినము మెలుకువలిచి దేవుడు తనతో మాట్లాడుకునే అనుభవాన్ని మనకు బయలుపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.